you've met my husband Jacob. He and I were both born actually in Mexico, although we grew up in Canada. మరి ఆ పోయిన వారంలో మరి జాకోబాయ్ గారు వచ్చారు. జాకోబాయ్ గారు, అమ్మగారు ఇద్దరు కూడా భార్యాభర్తలు. వీరిద్దరిది కూడా కెనడా దేశము అయితే వారు ఉన్నారు. అయితే వారిద్దరు కూడా మెక్సికో దేశంలో వారు జన్మించి అక్కడే పెరిగి ఉన్నారు. And after we grew up in Canada, went to school, the Lord called us to Ghana, West Africa. అయితే మేము కెనడా దేశంలో మరి వెళ్ళిన తర్వాత మమ్మల్ని దేవుడు మరి వెస్ట్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ దేవుని పరిచయం చేయమని మమ్మల్ని మేము బైబిల్ కాలేజీలో ఉండగా మమ్మల్ని పిలుచుకున్నారు. So when we were in our late 20s in Ghana, we had our first child. మరి అమ్మగారు మరి యవన కాలంలో మరి ఘనా ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి సమయంలో దేవుడు మరి ఒక మంచి బిడ్డను అనుగ్రహించి మరి అమ్మగారిని అయ్యగారిని దీవించారు. And I wanted to tell you about this because it was an absolute miracle. We were married for 8 years with no children. మరి ఎందుచేత నాకు పిల్లలు కలిగిన విషయాన్ని తెలియజేస్తున్నానంటే మరి పెళ్ళైన తర్వాత 8 సంవత్సరాల వరకు మాకు బిడ్డలు కలగలేదు. దేవుడే ఆశ్చర్యరీతిగా మరి మాకు బిడ్డలను అనుగ్రహించారు. ఆమేన్. So after we were in Africa for 1 year, I realized that I was pregnant with our first baby. అయితే మరి మేము మొట్టమొదటిసారి మరి ఈ యొక్క మరి ఆఫ్రికాలో మరి మొట్టమొదటి బిడ్డ మేము కలిగినప్పుడు దేవుడు ద్వారా జరిగినది అనేటువంటిది ఆయన చేసిన అద్భుత కార్యమని మేము మొట్టమొదట మేము గుర్తించాం. And so we had her, and then 6 months later I found out, wow, we were having baby number 2. మరి అత్త మాత్రమే కాకుండా 6 నెలల తర్వాత మరలా దేవుడు ఆశ్చర్యరీతిగా మరి ఈ రెండవ మరి ఆ యొక్క బేబీని కూడా మరి మాకు అనుగ్రహించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Yeah. And a few years later we had number 3 and number 4. So we have 4 children. God has been so good to us. మరి ఈ విధంగా మరి ఆ యొక్క 2-3 సంవత్సరాల్లో ఇంకా మరొక బిడ్డని అలాగా ఆయన అద్భుత రీతిగా పిల్లలు కలగనటువంటి మాకు ఆయన వరుసగా బిడ్డల్ని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. మొత్తం 4 పిల్లల్ని దేవుడు మాకు అనుగ్రహించారండి. 4 కూడా దేవుని పరిచర్యలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you. So by the grace of God, our firstborn is now married, and she also has 1 child already. So I just wanted to give glory to God and give this small testimony. మరి ఈ విధంగా మొట్టమొదట నాకు కలిగినటువంటి ఆ బిడ్డ మరి ఆ యొక్క ఆమెకు వివాహమైంది. ఆమెకు కూడా బిడ్డలు కలిగారు. మరి ఈ విధంగా నా కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థితిలో మమ్మల్ని నిలబెట్టినందుకు సమస్త మహిమ దేవునికే నేను తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Amen. Amen. So the topic I wanted to talk today is about creating sacred spaces. మరి ఈ రోజు మరి నేను నేను మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మరి పరిశుద్ధమైనటువంటి మరి ఆ జీవితాలు మనం ఎలా కలిగి ఉండాలి అనేటువంటి విషయం మీద నేను మాట్లాడబోతా ఉన్నాను. ఆమేన్. And so Brother George told me that when he visited you in India, Pastor Jason, that your place is a very special place, that when he comes there he feels the presence of God. మరి ఆ యొక్క అయ్యగారు మరి అమ్మగారిని పంపించినటువంటి జార్జ్ అనేటువంటి అయ్యగారు భారతదేశానికి వచ్చినప్పుడు మరి భారతదేశంలో దిగగానే ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి అనుభూతిని ఆయన పొందారు అనేటువంటి విషయాన్ని అమ్మగారితో చెప్పారు. That it's truly like a sacred space, a place set apart for God. మరి so ఈ యొక్క భారతదేశంలో మరి ఆ యొక్క ఎంతో పవిత్రమైనటువంటి ఆ భావన, పరిశుద్ధమైనటువంటి భావన, ఆత్మతో మరి ఆ యొక్క నిండినటువంటి భావన మరి అయ్యగారు అనుభవించారు. ఆమేన్. Amen. So when we talk about sacred spaces, it's not only Christians that have places that they consider are,
that are special in a spiritual way. Not only Christians have these. మరి ఆ విధంగా ఆ యొక్క కేవలము క్రైస్తవ మతాన్ని బట్టి మాత్రమే కాకుండా ఈ లోకంలో క్రైస్తవ మతం ఒకటే కాదు, చాలా మరి ఆ యొక్క ప్రజలు చాలా పవిత్రమైనటువంటి మనస్సుతో జీవించేటువంటి ప్రాంతాలన్నీ కూడా మరి ఉండడం అనేటువంటిది, మరి భారతదేశం అందులో ఒక చాలా ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. So a sacred space is a place that is set aside usually for worshiping of something supernatural. మరి ఈ విధంగా మరి వాళ్ళకి వాళ్ళు ప్రత్యేకించుకొని మరి పరిశుద్ధంగా జీవిస్తూ మరి ఆ యొక్క ఎంతో మరి అద్భుతమైనటువంటి రీతిలో ప్రజల యొక్క జీవితాలు ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. అందులో భారతదేశం కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుందండి. So for example, in Mexico, where my husband and I were born, you can drive anywhere and you'll see small shrines on the side of the road. They are owned by Roman Catholic people, but there are small shrines everywhere. మరి ఈ విధంగా మరి మెక్సికో దేశంలో మరి మీరు వెళ్ళినట్లయితే, మరి మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, మరి అక్కడ చాలా రోడ్లు, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రతి చోట రోమన్ క్యాథలిక్ వాళ్ళ యొక్క మరి గుర్తులే మనకు కనిపిస్తూ ఉంటాయి. And they are usually a place where there was an accident, some people died, and this is the place where they set up a shrine. మరి అంత మాత్రమే కాకుండా మరి మా దేశంలో చాలా రక్తపాతం జరుగుతూ ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళినా రోడ్లంతా కూడా ఈ రక్తము ఉన్నటువంటి మరకలు, మరి యాక్సిడెంట్లు గానో లేకపోతే ఒకరికొకరు చంపుకోవడం ద్వారానో, ఈ విధంగా ప్రతి ప్రాంతం కూడా ఎంతో రక్తము, ఎక్కడ వెళ్ళినా రక్తమే మాకు కనిపిస్తూ ఉంటుంది. And so even in Ghana, it's the same thing. Often the idol worship, the different types of worship are related to dead people or some place that their ancestors have been. మరి ఈ విధంగా అంత మాత్రమే కాకుండా ఘనా ప్రాంతంలో కూడా మరి ఎంతగానో మరి ఇదే వాతావరణం మెక్సికోలో ఎలాగుందో అలాగే కనపడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా యవనస్తులైనటువంటి వాళ్ళు చాలా మరి దురుసుగా అక్కడ ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఆ యొక్క ఎక్కడ పడితే అక్కడ మనుషులు చనిపోయినటువంటి విధానం, మరి ఎవరు కూడా పట్టించుకున్నటువంటి వదిలిపెట్టి వెళ్ళిపోయే విధంగా మరి ఘనా కూడా ఆఫ్రికా దేశంలో మేము చూస్తూ ఉంటాం. So I visited a friend, a lady I met here in Ghana, and she's a Hindu and she lives in our capital city. మరి ఈ ఘనా అనేటువంటి ప్రాంతంలో మరి అమ్మగారు ఆ యొక్క ఒక పెద్ద పట్టణం అదే అండి, ఆ పట్టణంలో ఒక హిందూ మహిళను ఆమె కలుసుకున్నారు. ఆమె కూడా అమ్మగారు ఉండేటువంటి పట్టణంలోనే జీవిస్తున్నారు. A very wealthy lady from India. మరి ఆ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ యొక్క మరి స్త్రీ, హిందూ స్త్రీ ఇండియా దేశం నుంచి వచ్చారండి. ఆమేన్. And so we entered her home, and immediately when we came to the right, there was the small room, and in the room was one of the Hindu goddess, looked like an elephant with lots of jewels hanging off of it. She had a shrine in her home. మరి ఆమె ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లో ఒక గది కట్టారండి దేవుడి కొరకు. ఆ దేవుడిని ఒక గది కట్టి ఆ గదిలో ఒక ఏనుగు ఆ యొక్క బొమ్మ ఆకారంలో ఉన్నటువంటి ఒక దేవుడిని వారు పెట్టుకొని ఆ యొక్క దేవుడికి మరి ఆ యొక్క మెడలో బంగారు ఆభరణాలు వేసి వారు పూజిస్తూ ఉన్నారు. And so if I was to ask her, why this one? Why did you choose this one? Probably she would say it's the one my parents, my grandparents, my ancestors, they're the ones that worship this one. So I'm keeping this one. I'm pretty sure that's what she would say. మరి ఆమె దగ్గరికి నేను ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు మరి ఈ యొక్క బొమ్మకు మీరు మొక్కుతా ఉన్నారు అని అడిగితే ఆమె చెప్పింది ఏంటంటే మా యొక్క పితరులైనటువంటి వారు మా యొక్క తల్లిదండ్రులు మరి భారతదేశంలో ఈ దేవుడినే పూజిస్తారు కాబట్టి నేను కూడా ఈ దేవుడినే పూజిస్తూ ఉన్నాను, ఈయన దేవుడో కాదో కూడా నాకు తెలియదని ఆయన చెప్పారు. I actually visited India 2 years ago, so I've been close to where you are. Not exactly, but close by.
మరి అమ్మగారు 2 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చారు. ఒకవేళ మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఒకవేళ దగ్గరికి వచ్చానేమో అన్నట్టుగా ఆవిడ అనుకుంటున్నారు. Yes, ma'am. And before we went, I was going with a group, and I felt like God said we were supposed to pray at a certain place, and the place is called Pile of Bones. మరి ఆ యొక్క ప్రభువు మరి నన్ను పిలుచుకున్నప్పుడు మరి ఆయన నన్ను ఒక ప్రదేశానికి ఆయన పంపించారు. ఆ యొక్క ప్రదేశం ఎలాంటిదంటే ఆయన నాకు చెప్పారు కదా, అది ఒక ఎముకల లోయ లాంటి ప్రదేశానికి నేను పంపిస్తున్నానని ఆయన చెప్పారు. And so I was looking for the place. I couldn't find it. I didn't know where on earth such a place could be in India. And I said, okay, God, you will just have to lead me. You'll just have to lead us. I don't know where it is. మరి ఏదైతే మరి నేను నా దర్శనంలో చూశానో ఆ దర్శనంలో చూసినటువంటి ఆ ప్రాంతాన్ని నేను చూడలేకపోయాను, కానీ అది భారతదేశంలో ఎక్కడుందో నాకు తెలియదు. కానీ అయితే ప్రభు అయితే నాకు ఒక ఎముకలతో కూడిన ఒక లోయ లాంటి ప్రదేశాన్ని నాకు చూపించారు. And so we were supposed to go to Manali up in the Himalayan mountains, but it was after monsoon. So the monsoon season had just finished, and there was a lot of talk, should we go, shouldn't we go, because the road's very bad. And we were praying about it, and God said, no, go to the mountains. So we took a risk and we went through and we went to Manali. మరి ఆ విధంగా మరి ఆ తర్వాత భారతదేశంలో మనాలి అనేటువంటి ప్రాంతానికి, హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కొండ ప్రాంతాలకి ఎంతో మరి ఆ వాతావరణ పరిస్థితులు భయంకరంగా ఉన్న కారణం చేత మేము వెళ్ళకూడదు అనుకున్నాం. కానీ దేవుడు చెప్పారు కదా, ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందే, ఎంత ప్రమాదమైనా మీరు వెళ్ళి తీరాల్సిందే అని ఆయన చెప్పారు. And we had a Christian man from that area that was going to lead us around, and he said, let's go to the Rotang Pass. We have to get up before dawn, go see the Himalayas, and we'll go to Rotang Pass. So very early next morning we got up and we went up to the Rotang Pass. And maybe some of you might have been there. Have you been there? No madam, no, we didn't. We didn't went there. మరి అక్కడ దేవుడు మాకు ఒక గొప్ప ఆ యొక్క దైవ సేవకులను మాకు పరిచయం చేశారు. ఆ దైవ సేవకులు చెప్పారు కదా, మరి మనం ఉదయమే లేచి ఒక రొటీన్ పాస్ అనేటువంటి ఒక ప్రాంతానికి మనం వెళదాము అది అని ఆయన మాకు గైడ్ చేసి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళడానికి సహకరించారు. So we got to the starting point where there was a signboard, and beside the signboard there was a Buddhist shrine. You know, all the flags and the Buddha, people that worship Buddha this was one of their sacred places. మరి అక్కడ మేము వెళ్ళినటువంటి ప్రాంతంలో మరి ఆ యొక్క బుద్ధుడు మరి ఆ యొక్క దేవుడిగా ఆరాధించబడతా ఉన్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ బుద్ధునికి సంబంధించినటువంటి ఆ జెండాలు, ఆ యొక్క మరి ఆ యొక్క ఆ దేవాలయాలన్నీ కూడా మరి అక్కడ ఉండడం మేము చూసాం. And so we enjoyed the morning, we saw the beautiful mountains, and then we said we have to pray. We have to pray right here at this place. And so we were praying God's will over the area. We were praying for India, we were praying for Nepal and Tibet nearby, and we were praying there. And when we finished praying, we were all joking, what do you think Rotang means? What is Rotang? మరి ఆ విధంగా మరి ఆ పక్కనే మరి నేపాల్ దేశం కూడా ఉంది, ఇటు పక్కనేమో ఇండియా దేశం ఉంది. ఇండియాకి నేపాల్కి మధ్యలో మేము నిలబడి ఇండియా కొరకు నేపాల్ కొరకు మరి మేము ప్రార్థన చేస్తూ మరి ఆ యొక్క నేపాల్ని రక్షించండి, భారతదేశాన్ని రక్షించండి అని మేము ప్రార్థన చేసి మరి ఈ యొక్క రొటీన్ పాస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని ఆ దైవ సేవకుని మేము అడిగాం. So I googled it. What is Rotang? What does Rotang mean? And it means pile of bones. మరి అక్కడ ఆ యొక్క రొటీన్ అనేటువంటి మాట ఏంటి అని నేను ఆ యొక్క డిక్షనరీలో అర్థం చేస్తే అది ఒక ఎముకల లోయ అనేటువంటి అర్థం నాకు వచ్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. So we were here in Ghana. He spoke to us, go to pile of bones. We don't know what that is, but he brought us right to the place. We prayed there. And after that, our guide, he could see that we knew how to pray. So everywhere we went, we had to pray for everybody.
మరి అక్కడ దేవుడు నాకు ఏదైతే మరి ఘనాలో మేము బయలుదేరడానికి ముందు ఆయన నిన్ను ఎముకల లోయలోనికి అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి అని ఆయన దర్శనంలో చూపించారో అదే ప్రాంతానికి ప్రభు మమ్మల్ని తీసుకొచ్చాడు. అక్కడ మరి మేమందరం మా టీం వారందరూ కలిసి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం, అందరికి కూడా దేవుని వాక్యాన్ని మనం చెప్దాం, అందరి కొరకు ప్రార్థన చేద్దామని అక్కడ ఉన్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేసి వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని బోధించాం. Okay, so these are just some examples of sacred places that are sacred for various religions. But in the Bible, we have truly God's sacred places. మరి ఈ విధంగా మరి భారతదేశంలో మరి ప్రపంచ దేశాలన్నిటిలో ఈ విధంగా చాలా పుణ్యక్షేత్రాలు లాంటివి, పరిశుద్ధమైనటువంటి స్థలాలు లాంటివి చాలా ఉన్నవి. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో వీటి గురించి చాలా చక్కగా మరి కొన్ని వాటి గురించి మనకు చెప్పారు. I want to try to share my screen here. Let me see if I can figure out how to do it. మరి అమ్మగారు మరి స్క్రీన్ ని షేర్ చేయాలనుకుంటున్నారు. No, I'm not sure. Let me see. It says share screen. Continue. Present now. Let me see. That is not it. Let's see. I'm not very sure. Present now. Share the screen. What's that? Share screen. Click on the share screen and then you will open the page you are opening in the other side. Another web page. Uh-huh. Yes. Okay. It wants to go to broadcast, and I'm not doing broadcast. I'm just sharing screen, right? Yes, ma'am. So let me see somewhere else. I'm sorry, I'm not very familiar with this app. No. All right. If I can't share my screen, it's okay. I can still teach my things. I'm using iPad. I'm thinking there's some confusion with opening the other page for me. Yes, ma'am. Because I can get to share screen, but then it doesn't go to my other pages. Oh, let me see. All right, I think I've done something different. I have added captions to my lesson. This is not what I was planning, but maybe it will help with translating. Yes, all right. All right. So sacred places is sacred means set apart. It means a place where one of the places that I read, they said it's like there's a thin veil between heaven and earth. There's a place where you can feel very close to God. మరి కొన్ని పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు అనగా ఏంటంటే దేవునికి సమీపంగా, దేవునికి దగ్గరగా, దేవుని సన్నిధిని అనుభవించేటువంటి వాటిని, ఆ ప్రాంతాలను, ఆ ప్రదేశాలను మరి పరిశుద్ధమైనటువంటి ప్రదేశాలు, పరిశుద్ధమైనటువంటి పట్టణాలు అని మనం పిలుస్తాం. And so the first place that we know in the Bible is actually Genesis chapter 2. After God created Adam and Eve, he used to walk with them. He used to join them and walk with them in the garden. So it was a sacred place, a place for human beings and God to meet. మరి మొట్టమొదటిగా ఆదికాండంలో మనం చూస్తున్నాం కదా. ఆ యొక్క ఆదికాండంలో మొట్టమొదటిగా దేవుడైనటువంటి యెహోవా ఆదాము హవ్వతో ఆదికాండం 2వ అధ్యాయంలో మరి ఆయన ఆ దేవునితో కలిసి నడిచినటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. అది దేవుడు మానవుడు కలిసినటువంటి వాటిని ఒక పవిత్రమైనటువంటి స్థానాలుగా మనం పిలుస్తున్నాం. When Jacob was traveling to escape his brother, he came to a place and laid his head on a stone, and as he was dreaming, a ladder went up and down to heaven with angels ascending and descending. And Jacob said, "Surely this is the house of God."
I didn't know. మరి అక్కడ ఆ తర్వాత యాకోబు మరి ఆ యొక్క తన యొక్క సహోదరుని దగ్గర నుంచి పారిపోయి మరి వెళ్తా ఉన్నప్పుడు మరి బేతేలు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ మరి ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయన దర్శనంలో ఆ యొక్క నిచ్చెన మీద నుంచి ఆకాశంలోనికి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ దర్శనాన్ని చూసి ఇది నిజంగా దేవుని యొక్క పరిశుద్ధ స్థలము, ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు అని ఆయన ఆ పట్టణానికి పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టారు. And so he did something. He put some stones there and he said, we're going to remember this place. This is a special place. It's not like the common ground around us. మరి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాంతముగా అది పిలువబడుతుంది. మరి ఏదో మనం ఆ యొక్క చూసేటువంటి మామూలు ప్రాంతాల వల్లే ఇది ఉండదు, కానీ చాలా ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉంటుంది. When Abraham took, let me go back. Noah. When Noah built the ark, the flood came. After the flood, the first thing he did, he built an altar to present a sacrifice to God. మరి ఆ విధంగా ఆ యొక్క నోవాహు కూడా మరి ఆ యొక్క జలప్రళయం అంతా కూడా మరి ముగిసిన తర్వాత ఆయన మరి ఆ యొక్క చాలా ఆ యొక్క ఓడలోంచి బయటకు వచ్చి చాలా ప్రశస్తమైనటువంటి బలిని ఆయన అర్పించారు. And so that place where God met with Noah after the flood, it became like a holy place for them, a sacred place. ఆ విధంగా మరి ఆ యొక్క నోవాహు మరి తన కుటుంబము మరి వారందరూ కూడా ఓడలోంచి రక్షించబడి ఆ కుటుంబం అంతా కూడా మరి అది దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఇది దేవుని యొక్క ప్రదేశము, దేవుడు మానవుల్ని కలిసినటువంటి ప్రదేశము, ఇది చాలా పరిశుద్ధమైంది అని వారు మరి అది వారు గుర్తించారండి. Mount Moriah became a holy place because that is where Abraham took his son Isaac to offer him as a sacrifice. And of course God intervened, but the place itself was a prophetic, holy, sacred place. ఆ విధంగా ఆ యొక్క మోరియా పర్వతం మీద మరి ఇస్సాకును మరి బలిగా ఇవ్వడానికి అబ్రహాము పర్వతం మీదకి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ పర్వతం మీద ఆ యొక్క దేవుని యొక్క పిలుపును ఆయన విన్నాడు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. అక్కడ దేవుడు అబ్రహామును కలిశాడు, మాట్లాడాడు. అది మానవుడు దేవుడు కలిసినటువంటి చాలా పవిత్రమైనటువంటి ప్రదేశంగా అబ్రహాం దాన్ని గుర్తించారు. Many generations later, when the Israelites were leaving Egypt and going to the promised land, God told them to build a tabernacle for worship. మరి ఆ తర్వాత మరి దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని మరి ఆ యొక్క నిర్మించమని ఆ పరిశుద్ధ గుడారంలోనికి దేవుడు మరి ఆయన దిగి వచ్చి మరి ఆయన మనుషులతో సహవాసం చేయాలని ఆయన ఒక మరి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మోషేతో చెప్పారు. That tabernacle was a sacred, holy place, and whenever they traveled, they packed it up and they took it with them and set it up at the new camping ground. మరి ఆ విధంగా మరి మీరు ఎక్కడికి వెళ్ళినా మరి ఒక ప్రత్యక్ష గుడారాన్ని మీ కూడా తీసుకుని వెళ్ళండి. అక్కడ మరి అక్కడ దాన్ని నిర్మించి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి అక్కడ మీరు నాతో మాట్లాడడానికి మీరు రండి, అది మీకు ఒక కట్టడిగా నేను ఇస్తున్నాను అని దేవాది దేవుడు మోషేతో చెప్పారండి. When they got into the promised land, they found a spot for it. They set up the tabernacle at a place called Shiloh, and it stayed there for a very long time. మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు షైలో అనేటువంటి ప్రాంతానికి వారు వెళ్ళి అక్కడ మరి చాలా కాలం వారు నివసించారు. అక్కడ మరి చాలా ఎక్కువ సమయము ఆ ప్రత్యక్ష గుడారం అక్కడ ఉందండి. Until King David came along and he said, this is not good, that the worship place is over in one place and we and the head of the kingdom are in a different place. మరి ఈ విధంగా మరి ఆ దావీదు మరి మహారాజు మరి ఈ విధంగా మరి ఒకే చోట మరి ప్రత్యక్ష గుడారము మరి ఉండడం అనేటువంటిది ఆయన మంచిది కాదు అని ఆయన తలంచి మరి చాలా పవిత్రంగా దానిని ఒక చోటకు మనం తీసుకురావాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. And so he began the process of bringing the ark to Zion, to where the kingdom was.
మరి ఆయన దావీదు మహారాజు ఆయన రాజ్యము ఆ యొక్క సియోను అనేటువంటి ప్రాంతానికి ఆ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకురావాలని ఆయన ఆశపడ్డారు. And they found out that the box itself, the Ark of the Covenant itself, was a holy object, and that they were not to just casually move it. It had to be done the right way. మరి ఆ విధంగా మరి అది దేవుని యొక్క మరి సన్నిధి ఆ యొక్క దేవుని యొక్క ప్రసన్నత ఆ యొక్క మరి దాన్ని తీసుకురావాలంటే చాలా ప్రత్యేకమైనటువంటి విధంగా దాన్ని తీసుకురావాలి. మనుష్యులు దాన్ని ముట్టకూడదు. ఇలా చాలా మరి ఆ యొక్క ఆజ్ఞలు మరి వారు కలిగి ఉన్నారు. And so when David brought the ark to Jerusalem, to Zion, he put it in a tent, and it was just a simple tent with a curtain all the way around it. ఆ యొక్క దావీదు మరి ఆ విధంగా దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఒక 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 చిన్న గుడారంలో చుట్టూ కూడా కర్టెన్స్ తో పెట్టబడినటువంటి ఒక ప్రాంతంలో ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని ఆయన పెట్టి ఉన్నారు. And then he charged the Levites and he said, stand around it on every side and be worshiping 24 hours a day, 7 days a week, the whole year. They were worshiping around the tent. ఆ విధంగా చుట్టూ ఆ యొక్క లేవీలను ఆ గుడారం చుట్టూ కూడా నిలబెట్టి మరి 24 గంటలు మరి దేవుణ్ణి ఆరాధించే విధంగా దేవుణ్ణి గణపరిచే విధంగా మరి వారు ఉండాలి అనేటువంటిది ఆ యొక్క దావీదు మహారాజు ఆజ్ఞాపించారు. David had a bigger vision though. He wanted a temple. He wanted a large temple that would honor God and glorify God. దావీదు మరి ఈ విధంగా గుడారంలో దేవుని యొక్క సన్నిధి ఉండడం అనేటువంటిది ఆయనకి ఇష్టం లేదు. ఆయన చాలా ఒక పెద్ద మందిరాన్ని కట్టి అందులో మరి దేవుని యొక్క ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఆ యొక్క పెట్టాలని ఆయన ఎంతగానో ఆశపడ్డారు. And of course David didn't qualify to build it, but his son Solomon built that first temple. మరి దావీదు చాలా యుద్ధాలు చేసి రక్తపాతాన్ని సృష్టించిన కారణం చేత దావీదుకు మరి దేవుడు నీవు ఈ కార్యాన్ని చేయడానికి నీకు అర్హత లేదు, కానీ నీ కుమారుని ద్వారా ఈ కార్యాన్ని నేను జరిగించుకుంటానని సొలొమోను ద్వారా ఆ యొక్క మరి దేవుని మందిరాన్ని ఆయన నిర్మించుకోగలిగారు. But something amazing happened when the temple was finally complete. The people were so excited to have this place, this chapel, this temple for their worship, and they knew this would unify them. ఆ విధంగా మరి ఆ యొక్క ఎప్పుడైతే సొలొమోను మరి ఈ యొక్క మహిమ కలిగినటువంటి మందిరాన్ని దేవుని కొరకు నిర్మించారో ఆ విధంగా నిర్మించిన తర్వాత ఒక మంచి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు అక్కడ వారి ప్రజలందరి మధ్యలో ఆయన జరిగించారు. It was a moment in history when all Israel loved God and wanted to just worship God. మరి ఆ కార్యము జరిగిన తర్వాత దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి దేవుణ్ణి ప్రేమించడము, దేవుని యొక్క మరి ఆజ్ఞలను కట్టడలను మరి వెంబడించి వారు నడుచుకోవడం అనేటువంటిది అక్కడి నుంచి చాలా మరి వారు మరి చాలా తూచా తప్పకుండా వారు అన్ని కూడా జరిగించేటువంటి వారు. And they came and they sang all the songs and they worshipped and they did all the sacrifices as God had told them to do and more. They just worshipped with all their heart. They loved God with all their heart and mind and soul and strength that day. ఆ విధంగా మరి వారు తమ దేవుణ్ణి ఆరాధించే విషయంలో వారు పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, మరి పూర్ణ శక్తితో వారు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా మరి ఆ దినము నుంచి కూడా వారు మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. And because they were in so much unity, God was able to come down, and he came down in a cloud and he filled the whole temple. ఆ విధంగా అది ఆ యొక్క వారు ఆరాధన, వారు స్తుతి, మరి వారు ఆ విధంగా మరి వారు దేవుని గణపరచడాన్ని చూచి మరి ఆకాశము నుండి దేవాది దేవుడే మరి తన మహిమతో ఆ యొక్క మొదటి ఆ యొక్క దేవాలయం మీద ఆయన దిగి ఆ మందిరం అంతా కూడా ఆయన మహిమతో నింపినట్లుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. It was so
Amazing. The priests couldn't even stand to worship. The presence of God just came down on them. మరి ఆ సమయంలో ఎలా జరిగిందంటే మరి ఆ మహిమను చూసినప్పుడు యాజకులైనటువంటి వారు కూడా ఆ మహిమ తేజస్సును చూడలేక మరి వారు ఆ యొక్క మరి చూడలేకపోయారు అని మరి వారు ఎంతగానో మరి భయపడ్డారు అనేటువంటి విషయాన్ని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. So this is what we need, right? We need the love of God and we need unity with our brothers and sisters. మరి ఆ రోజు మరి దేవుని మహిమను చూడడానికి కారణమైన అటువంటి ఆరాధికులంగా అటువంటి ప్రేమ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించే వారంగా మనం ఉండాలి. అంత మాత్రమే కాకుండా మన వలె మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించేవారుగా మనం ఉండాలి. And this brings the presence of God into our space. మరి మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం ఉన్నటువంటి గ్రామాల్లో దేవుని యొక్క ప్రసన్నతను మనం తీసుకురావాలి, ఆ యొక్క మరి దిగేలాగా చెయ్యాలి అంటే మనం కూడా ఆ రోజు సొలొమోను మందిరంలో ఆరాధించినటువంటి విధంగా మనం కూడా ఆరాధించడం మనం అలవాటు చేసుకోవాలి. And generations later Jesus came along and he actually walked not in Solomon's temple but in another temple in the same place. మరి ఆ యొక్క యేసుక్రీస్తు మరి ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క దినాల్లో కూడా మరి ఈ యొక్క సొలొమోను ఆలయంలోనే కాదు ఇంకా వేరే ప్రాంతంలో కూడా ఇటువంటి దేవుని మహిమ దిగిరావడం మనం చూస్తా ఉన్నాం. And he actually changed everything. He said that he himself now was the temple. He was the temple. And if you tore him down, if you destroyed him, killed him, 3 days later he would rise again. మరి ఆయన చెప్పారు కదా, ఇదిగో ఒక మరి మీ మధ్యలోనికి ఒక దేవాలయం వస్తూ ఉంది, ఆ దేవాలయాన్ని మీరు పడగొట్టాలని మీరు ప్రయత్నించి పడగొట్టినా కూడా ఆ దేవాలయం తిరిగి మరలా 3 దినాల్లో తిరిగి కట్టడానికి దేవుడు సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆ దేవాలయం ఎవరో కాదు, యేసు మరి నేనే అని యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So he was the temple. Then after he died and rose again, Pentecost happened, the Holy Spirit came down, and now we are the temple. We, his people, we are his temple. మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిలువలో మరణించి పాతి పెట్టబడి ఆయన తిరిగి లేచి ఆయన మరి ఆరోహణమైన తర్వాత మరి పరలోకము నుంచి మరి గొప్ప మహిమ మరి ఆ యొక్క పరిశుద్ధాత్మను మన మధ్యలోని పంపించి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ పరిశుద్ధాత్మ నివసించి మరి దేవుని మహింపరిచే విధంగా ఆయన మరి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So we ourselves become a sacred place. We carry the presence of God everywhere we go. మరి ఇప్పుడైతే మరి మనం ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ మన హృదయాల్లో ఉండడాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మని మనతో పాటు తీసుకుని వెళ్ళే విధంగా ఆయన మహిమను మనతో పాటు తీసుకువెళ్ళేటువంటి అనుభవాలను మనం కలిగి ఉన్నామండి. ఆమేన్. You give your life to Christ. You know this already. You are believers. You give your life to Christ. He gives you his Holy Spirit. You become a dwelling place of God himself. మరి దేవుడు ఆయన మహిమను మీకు అనుగ్రహించి మరి మీలో ఆయన నివసించి మరి ఆయన మరి మీ ద్వారా ఆయన అనేక మందిలో నివసించడానికి మిమ్మల్ని అనేక మంది ఆ యొక్క తన యొక్క శక్తిని ప్రభావాన్ని మీ ద్వారా బయలుపరచుకోవాలని మీ ద్వారా ఆయన మహిమను ప్రజలకు తెలియజేయాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Amen. And when we gather together, many of us together, and we worship together, we are together corporately. We are one temple. We are one people. మరి ఈ విధంగా మనమందరం కూడా కలిసి మరి ఆ యొక్క ఎప్పుడైతే ఆరాధన చేస్తూ ఉన్నామో మనమందరం కూడా దేవుని పెండ్లి కుమార్తె సంఘముగా మనం వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా క్రీస్తునందు ఏకమై ఒకే శరీరంగా ఉన్నామని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. So this is our goal in missions. మరి ఈ విధంగా ప్రభు పరిచర్య చేసే విషయంలో మనం ఎప్పుడు కూడా ఈ విధంగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. We want to go to places where they don't know Christ, and we go and we are the temple there. We carry Christ and we invite other people to come in to Christ and to become Christians with us. మరి ఈ విధంగా మరి మనము ఇతరులైనటువంటి వారు మరి ఆ యొక్క ఇంకా దేవుణ్ణి ఎరగనటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు
మనం ఏదైతే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఏ విధంగా అయితే ఆనందిస్తూ ఏ విధంగా అయితే ఆయన మనలో నివసించి ఆయన మహిమను ఆయన మనం అనుభవిస్తూ ఉన్నామో అదే విషయాన్ని సాక్ష్యముగా ఇతరులకు తెలియజేసి వారిని కూడా దేవుని వైపు మనం నడిపించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. So my husband and I are missionaries. Many of you are missionaries as well. మరి అమ్మగారు అయ్యగారు మరి ఒక సువార్థికులుగా మిషనరీలుగా వారు పనిచేస్తూ ఉన్నారు. And so when we study, we have learned about the Moravians. Moravians are kind of seen as the first original missionaries. మరి ఈ విధంగా మరి మీలో కూడా చాలా మంది మిషనరీలు మరి ఉన్నారు అనేటువంటిది నేను విశ్వసిస్తా ఉన్నాను. మరి మేము మిషనరీలు మరి ఎక్కడ ప్రారంభమయ్యారు అని మేము ఆ యొక్క రీసెర్చ్ చేసినప్పుడు మొరేవియా అనేటువంటి ప్రాంతంలో మిషనరీలు ఉన్నారు అనేటువంటిది మేము చూసాం. And we learned from them what they did in missions. They would go as a small group of Christians and move into an area where Christ was not known, and then they would become a community there. They would become a Christian part of the community. Then they would begin inviting others to give their life to Christ, to become part of that community. This was their method. మరి మరి వారు ఎలాగ సువార్త ప్రారంభించారు, ఎలాగ వేరే ప్రాంతాలకు వెళ్ళి వారు దేవుని గురించి చెప్పారని మేము ఆలోచించినప్పుడు వారు మొట్టమొదట ఒక ప్రాంతంలో వారందరూ కూడా దేవుణ్ణి వెంబడించేవారుగా, దేవుని వాక్యాన్ని నేర్చుకునేవారుగా వారు ఉండేటువంటి వారు మరి మనము వేరే వారు తెలియని ప్రాంతాలకు మనం వెళ్ళి వారికి సువార్త చెప్తామని వారి దగ్గరికి వారందరూ అనుకుని వారు కొంతమందిని ఆ సువార్త తెలియని ప్రాంతాలకు వారు పంపించి అక్కడ మరి వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించి వారిని దేవుని వైపు నడిపించేటువంటి వారు. ఆమేన్. So they would have an area set as a Christian community, a sacred, set aside Christian community, and then they would keep expanding the community and bringing more people. మరి వారు ఆ నూతనమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక చోట కొంతమందిని దేవుని యొక్క వాక్యం బోధించి వారిని ఒక క్రైస్తవ మరి ఒక సహవాసాన్ని వారు ఏర్పరిచి ఆ సహవాసం అలా మరి ప్రబలి ఆ ప్రాంతాలంతా కూడా విస్తరించే విధంగా వారు కృషి చేసేటువంటి వారు. So in the early church with the disciples and the early believers, there weren't many of them in the beginning, and so they would go like Apostle Paul, preach somewhere, and then he would find the believers and gather them into a group. మరి అంత మాత్రమే కాకుండా మరి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క చరిత్రలో మనం చూసిన మరి శిష్యుల యొక్క మరి వారి యొక్క జీవితంలో మనం చూసిన వారు కూడా ఇదే విధంగా చేస్తారు. వారు కొన్ని ప్రాంతాలను వారు ఎన్నుకొని అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా మరి వారు ఏకము చేసి వారందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటించి మరి ఆ విధంగా వారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమ సువార్త విస్తరించే విధంగా వారు ప్రయత్నాలు చేశారు. ఆమేన్. And those people from that place would then begin to grow that community. మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క క్రైస్తవులు వారు పొందుకున్నటువంటి అనుభవాలు, వారి సాక్ష్యాలు మరి ఇతరులకు పంచుకోవడం ద్వారా మరి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యము మరి విస్తరించడము, మరి అనేక మంది ప్రజలు దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉండేదండి. ఆమేన్. And then Paul would go back and see, okay, the church is doing well here, and then he would stay for a while and teach them. మరి వారు అక్కడ బాగుంది, ఇక్కడ సంఘం బాగా అభివృద్ధి చెందుతా ఉంది, మరి అనేక మంది దేవుని ప్రేమను తెలుసుకుంటున్నారు, అనేక మంది సువార్తల ఆసక్తి కలుగపరుస్తూ ఉన్నారు అని వారు తెలుసుకొని అక్కడ ఇంకా కొద్ది రోజులుండి వారందరిని కూడా ప్రోత్సహించి మరలా కొద్ది దినాలు అక్కడే ఉన్న తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి మరలా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని సువార్త ప్రకటించేటువంటి వారు. And the Christians were so effective that in many places idol worship stopped completely. The other religions just left. మరి ఎప్పుడైతే ఆ విధంగా మరి శిష్యులైనటువంటి వారు, అపోస్తలులైనటువంటి వారు, మిషనరీలు మరి ఆ విధంగా మరి ప్రయాసపడుతూ ఉన్నారో అప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఉండేటువంటి ఆ యొక్క విగ్రహారాధన మరి అలాగే వారు ఆ యొక్క మరి అదంతా కూడా మరి పోయి ఆ యొక్క మరి
పోగొట్టబడి మరి వారు క్రైస్తును వెంబడించేవారుగా మరి మార్పు చెందేటువంటి వారు. In our day now, we are seeing this in Iran. There are many, many Christians in Iran, and many of them were Muslims, and now the mosques are closed. Nobody's going to the mosques anymore. They are gathering to worship Jesus. మరి ఈ దినాల్లో మరి అలాగే జరుగుతుంది మా యొక్క ప్రాంతంలో. మరి ముస్లింలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరు కూడా మరి ఆ యొక్క మసీదులకు వెళ్ళట్లేదండి. అందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకొని మరి ఆ యొక్క యేసు ప్రభుని ఆరాధించేటువంటి ఆరాధికులుగా మారారు. మసీదులు అన్నీ కూడా ఖాళీ అయిపోతా ఉన్నాయి. అందుకు దేవునికి స్తోత్రం అండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. Hallelujah. Yeah, we're so happy to see it, but it's not easy. There many of them have been killed by the Muslims. It's happening. మరి ఇంతగా మరి సువార్త మరి ఎంతగా మరి విస్తరించున్నప్పటికీ ముస్లింలు అయినటువంటి వారు ఎంతగానో క్రీస్తు వైపు తిరుగుతున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది ముస్లింలు క్రైస్తవులను చంపుతానే ఉన్నారు, క్రైస్తవ మిషనరీలను చంపుతానే ఉన్నారు. మరి ఇంకా మరి ఆ యొక్క వారు మరి కొంతమంది దేవుని వైపు నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా క్రైస్తవులకు విరోధంగా కార్యాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. But we are living in very wonderful time when many, many are coming to Christ in all the countries. మరి ఈ విధంగా మరి ఈ యొక్క మరి కేవలము ఒక్క దేశంలో మా దేశంలోనే కాకుండా మరి ఈ యొక్క ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఈ విధంగా ఆ యొక్క సార్వత్రిక సంఘము మరి మిషనరీలు పనిచేయడం ద్వారా అనేక మంది ప్రభు వైపు ఆకర్షించబడి మరి ప్రభువును నమ్ముకుంటూ వారు దేవుని యొక్క బిడ్డలుగా వారు మార్చబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. Hallelujah. So I want to end with this. Out of all the sacred spaces in the Bible, there's only one that God said he will rebuild it. మరి ఆ యొక్క నేను ఈ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలాలు, బైబిల్లో ఉన్నటువంటి అతి పరిశుద్ధమైన స్థలాలన్నిటి గురించి నేను చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో నేను నిర్మించబోయేటువంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలము అని ఒక స్థలం గురించి ఆయన చెప్పారు. దాని గురించి చెప్పి నేను ముగించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. Jesus said he will rebuild the tabernacle of David. మరి యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఇదిగో ఆ యొక్క దావీదు గుడారమును నేను తిరిగి నిర్మిస్తాను అని ఆయన చెప్పారు. When there were not many walls and not many things separating him from people, that is what he wants to rebuild. మరి ఆయన పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మళ్ళీ తిరిగి నిర్మిస్తాను అని చెప్పడానికి అర్థం ఏంటంటే, మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క వేరే మతాలు, కులాలు ఇవన్నీ కూడా వారి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క గొడవలు ఇవన్నీ కూడా మరి అవన్నీ కూడా తొలగిపోయి తిరిగి నూతనమైనటువంటి విధంగా నేను నిర్మించబోతా ఉన్నాను అని ఆయన చెప్పారండి. And we expect to see many more glorious things in our lifetime, in our day. మరి ఈ విధంగా ఇటువంటి గొప్ప గొప్ప వాగ్దానాలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఈ వాగ్దానాలు మరి ఈ లోకంలో ఈ మతాలు, కులాలు ఇవేమీ లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క దేవుని పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని నేను నిర్మిస్తాను అనేటువంటి దినాలు మన యొక్క దినాల్లోనే జరగాలని, మనం బ్రతికినటువంటి దినాల్లోనే జరగాలని మనం కోరుకుందాం. అటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు మనం చూడాలని మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. Amen. So I think I will pray for you and then I'll close my part. I think we'll have some prayer. Is that right? Yes, ma'am. Yes, ma'am. We will ask for the prayer request and testimonies from the pastors and about the word. And after that, you pray and close this meeting, madam. Yes, ma'am. Yes. Okay. Yes, then let ma'am. me close for now and you open for prayer and Yes. for prayer requests and Yes. feel free and then let me know and I'll close for you. Yes, Yeah. ma'am. Yes, ma'am. Okay, madam. Okay. మరి చక్కని వాక్యం మరి అమ్మగారు మనకి చెప్పారు. మరి ఆ యొక్క విన్న మనం అందరం కూడా ఎంతగానో ఆశీర్వదించబడ్డాం. మరి వాక్యం మీ జీవితాలకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అమ్మగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్. అయ్యగారు ప్రైజ్ లాడ్ అయ్యగారు. నేనేడి ప్రసాద్ అయ్యా, పల్నాడు నల్లమల్ల. అన్న ప్రసాద్ అన్న చెప్పండి. అయ్యగారు బాగున్నారా? బాగున్నా అన్న, దేవుని దయ వల్ల. మంచిది అయ్యగారు. అదేనా అయ్యగారు, మాది ఆ చర్చి నిర్మాణం కొరకు కొంచెం ఫైనాన్షియల్ ఫ్లో అయ్యేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యగారు. అమ్మగారికి చెప్పి అయ్యగారు.
ఓకే అన్న. ఓకే అన్న. అది ఓకే అన్న. అయితే పాస్టర్. దానికి మనం అయితే దానికి స్లాబ్ అయితే మనం వేసుకున్నాం గారు మన దగ్గర ఉన్న డబ్బుతోనే. ఆ, అంటే ఇంకా మిగతాది ఆ తలుపులు అవన్నీ ఇవన్నీ పెట్టుకోవాలి గోడలు లోపల అన్ని పెట్టుకునేవి కొంచెం దేవుడు కల్పించి దేవుడు జోక్యం చేసుకునేటట్టుగా. అయితే అది ఆ మనీ మొత్తం అప్పు తీసుకున్నాం అయ్య గారు ఏదో వేరే వాళ్ళ దగ్గర. వాక్యం జరుగుతుంది. మరి అయ్య గారు అది ఓకే. వాక్యం విన్నారా ఏడి ప్రసాద్ గారు? ఆ, తర్వాత చెప్పండి, విన్నాం అయ్య గారు. వాక్యం అంటే చెప్పండి అయ్యా. వాక్యం ఆ, వాక్యం ఎవరైతే వాక్యం అదే చెప్పి అప్పుడు మీ సమస్య చెప్పండి. ఓకే అయ్య గారు. అంటే ఇస్రాయల్ ప్రజలకి దేవుడు ఎలా అయితే కాపాడాడో అనే దానికి ఆ, విన్నాం అయ్య గారు. అంటే నేను ఇక్కడ బయట వేరే దాని దగ్గర ఉన్నాం అయ్య గారు. ఓకే. ఓకే అయ్య గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. uh, Mari, Pastor Prasad is telling, and today I really very much blessed through the word of God about the sacred places in this world, and our heart is a sacred place. God made us our heart as a sacred place, and living the Holy Spirit in our hearts, and this is a great blessing for us. And thank you so much for sharing this wonderful message. And also, Pastor Prasad is requesting to pray for the church construction in a tribal area, and God will open the finances doors for the necessary finances, because he constructed and completed the walls, and he putting the doors. So please uphold Pastor Prasad in your prayers. The church will be completed for the glory of God. Many people will come and glorify God and worship God. Amen. 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 నా ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లాడ్ అన్న, వందనా అన్న. ప్రైజ్ లార్డ్ మేడం, ప్రైజ్ లార్డ్. అన్న, అమ్మగారు చాలా అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పి వాక్యంతో బలపరిచారు. ఫస్ట్ వారి సాక్ష్యాన్ని 8 సంవత్సరాలు పిల్లలు లేరని చెప్పారు. అయితే దేవుడు గొప్పవాడు, ఎప్పటికైనా నమ్మకమైన కార్యాలు చేస్తాడు, మనం ఎదురు చూడాలి, ఆయన యందు విశ్వాసంతో ఉండాలి అని ఆ సాక్ష్యం నన్ను బలపరిచింది. రెండవది, అద్భుతంగా చాలా మంది ఈ రోజుల్లో మిషనరీలు సంఘాలు కట్టుకొని సంఘాల మీదే ఉంటా ఉన్నారు, వాటి మీదే చాలా మంది బ్రతుకుతా ఉన్నారు తప్ప దేవుని సేవ కొరకై ఆయన దర్శనాన్ని కలిగి లేకుండా మిషనరీ పని చేయలేకపోతా ఉన్నారు చాలా మంది. కానీ మిషనరీ పని అనేది చాలా అద్భుతమైంది. అది దేవుడిచ్చినటువంటి దర్శనం. అది అలా మిషనరీ పని చేసే వాళ్ళు అద్భుతమైన దైవ సేవకులని నేను నమ్ముతాను. ఆ భాగ్యం అమ్మగారికి ఇచ్చాడు. తర్వాత చాలా మంది అలాగా ప్రభుని తెలుసుకుంటా ఉన్నారు. ముస్లిమ్స్ కూడా ప్రభుని తెలుసుకుంటా ఉన్నారని అమ్మగారు చెప్పారు. చాలా సంతోషం. మరి మన భారతదేశంలో కూడా, మన ప్రాంతంలో కూడా చాలా హిందువులు మరి చాలా ఆటంకాలు పరుస్తూ ఉన్నారు. అమ్మగారు ప్రార్థించినట్లుగా, వారు ప్రయాసపడినట్లుగా మేము కూడా మా ప్రాంతంలో ప్రయాసపడతాం, ప్రార్థన చేస్తాము. మరి మా ప్రాంతాల కొరకు ప్రార్థన చేయమని చెప్పండి అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అమ్మగారికి మీకు వందనాలు. Amen, amen, amen. Vandana. Pastor Manohar is telling, and today I am really very much blessed to join in this meeting and hear the word of God. And especially, first you share the testimony and about the miracle of Jesus Christ happened in your life. After 8 years, God blessed you with the children. That is a great miracle. After hearing this miracle and testimony, Pastor Manohar is very much encouraged. Our God is so good, and he can do anything for our lives. That is the thing he had, and very encouraged, and he praising God, and his faith is increased after hearing this testimony. And also he's also very much blessed through the word of God, and your calling as a missionary and going to different places, India and all over the world.
and telling about Jesus Christ and encouraging the local church and Christian people. That is a wonderful thing. And in India, we are only doing the church work, and we are doing the sharing the word of God in the church in the village only, not going to the missionaries as other places. That is we are all doing. But after hearing your testimony, after hearing your calling, we are also want to go other places, other countries, other states as a missionaries, to share the word of God, to share the love of God, to encourage the local Christian people, and spreading the gospel to many countries, many states in different places. That is our calling is become wide. Our ministry calling is become wide as a missionaries also. We This is the calling of the missionary. We are very much encouraged after seeing you, and hearing your testimony, and hearing your life testimony, and we are also encouraged to go other places as a missionaries. Amen. Thank you so much. Praise the Lord. Amen. Amen. సార్ అన్న ప్రైజ్లాడనా అన్న ప్రైజ్ లాడ్ అన్న, మోషి అన్న చెప్పండి ప్రైజ్లాడ్ ఒక నేను గతం చెప్తా గుర్తుకొచ్చింది. అన్న. క్యాథరిన్ సిస్టర్ ప్రైజ్లాడ్. ప్రైజ్ లాడ్ అనే మా దగ్గర జనగాము మాది. అన్న. జనగాముకి ఉండ్రుఫు అని ఇద్దరు భార్యాభర్తలు రష్యా దేశం నుండి హైదరాబాద్కి నడుచుకుంటూ వచ్చిండు. ఇది మిషనరీ. ఓకే. అయితే అక్కడ ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాదులో అప్పుడు నవాబు అయినంట కదా రాజు. ఆ రాజు గారు ఏం చేశారంటే, ఇక్కడ మీరు మత మార్పిడి చేస్తున్నారు, అప్పటి నుంచి ఉంది మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పేసి, మీరు భువనగిరి వైపు వెళ్ళండి అని భువనగిరి వైపు వచ్చారు. భువనగిరిలా అంత ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ కాకుండా జనగాం వెళ్ళండి, జనగాంకి వచ్చారు. అంటే దేవుడు బయలుపరిచిన దాన్ని బట్టి జనగాంకి వచ్చి ఉండ్రుపు వాళ్ళ భార్య కలిసి ఒక 50 ఎకరాలు అంతా డబ్బులు పెట్టి కొన్నారన్నమాట, సంపాదించారు. అయితే అది ఎట్లా అంటే తిరునాళ్ళు జరిగేది. అంటే మా మమ్మీ డాడీ చెప్పేది, అది ఎట్లా అంటే బండ్లు కట్టుకొని ఎడ్ల బండ్లు ఉంటాయి కదా, ఎడ్ల బండ్లు కట్టుకొని సువార్త వినడానికి అలా వచ్చేదన్నమాట. ఇది జనాలు అట్లా జరిగింది విషయము. అంటే మిషనరీలు లేకపోతే, మిషనరీలు రాకపోతే మన ఇండియాలో సువార్త ఇలా ఉండేది కాదు అని నేను అనుకుంటున్నా కదా. కాబట్టి మిషనరీ సేవ అనేది గొప్ప విషయం. సేవ అంటేనే సావు, ఇక సావు కొప్పుకున్నట్టే మనం. కాబట్టి ఈ మిషనరీలు చాలా గొప్ప వాళ్ళు, ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు కాబట్టి. ఇంకోటి ఏంటంటే విషయం, నాకు 2 ఆడపిల్లలు. పెళ్ళైన తర్వాత 9 years కు పుట్టింది పాప. అయితే ఆమెని నేను సేవకి ఇద్దాం అనుకున్నాను. సేవకి ఇస్తాను అంటేనే పుట్టింది. ఆమె సేవ చేయమంటే సేవ చేస్తలేదు. డిగ్రీ చదివింది. నేను అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ పంపిద్దాం ట్రై చేస్తున్నా. ప్రార్థన చేయండి మా కోసము అన్నా. సిస్టర్ చెప్పండి. ఇంకోటి సహోదరుడు ఏంది సింగాడి మైక్ అడిగింది కదా. అయితే ఈ మధ్యలో నేను ఒక చర్చికి ఇచ్చాను ఊర్లో, 15,000 ఇచ్చాను. అయితే నేను ఇస్తాను అనట్లేదు, కానీ దేవుడు ఏమన్నా హెల్ప్ చేస్తే, ఏదైనా మార్గం తెస్తే చూద్దాం. ఓకేనా? సిస్టర్ చెప్పి ప్రార్థన చేయించండి మా కోసం. ఖచ్చితంగా అన్న. Pastor Moses is telling and just after hearing this your message, and I remind my childhood and my parents words my parents spoke to me, and they said that his parents told to him, and in their childhood some missionaries came from Russian country. 2 missionaries came from Russian country and shared the word of God in their village in Hyderabad, and in that some area, some Janagam area.
So that in that area Muslim king was ruling at that time. The Muslim king stopped them and don't preach the gospel here, you go to another place like that. He tell them and send them to another place called Bhuvanagiri. And in that Bhuvanagiri they are purchased 50 acres of land and starting their ministry. And they're doing the ministry of God, and they're through sharing the gospel to many many people. And many people from all over the village and came by the bullock carts in that olden days, and to come to that place and hear the God's word. Like that the parents hear the God's word, and they become Christians, and they are knowing about God. Without missionaries there is no there is no gospel to all the countries. So God sent many many missionaries to many many places in this last time, and in India and all over the world, to share the word of God to many many people to know about Jesus Christ. Praise the Lord, hallelujah. And also he is also encouraged very much through your testimony. And in his life also, God, he had no children until after marriage 9 years. And after that he prayed, he and his wife prayed for God. God, give us a child and we will give the child to you. Like that they prayed, and after that miraculously God gave them child, girl child. And they want to give the child to back to God for his ministry. So please pray for God will open doors. And she want to go to America and Australia, other countries, for the work purpose. And please pray, and God will use her for in her work, and use her in the God's work also. Praise the Lord, hallelujah. Thank Praise you. the Lord, sir. Praise Praise the the Lord, sir. Praise the Lord. Praise Praise the the Lord, Lord. sir. Praise the Lord, Anna. सिस्टर प्रेज द लॉर्ड। Praise the Lord. ये प्रभु का धन्यवाद हो, सिस्टर का पहला क्लास में अटेंड किया आज। Praise the Lord. पिछले बार मिस किया, नहीं था मैं। और बहुत अच्छा लगा उनका टेस्टिमनी और मैसेज के द्वारा, बहुत आशीष मिला। और जो मिशनरी की बात बोल रहे थे तो मेरे को एक ही बात याद आया कि 2004 में मैं जब नेपाल में था मिशनरी के रूप से, 2004 से 2008 तक जब मैं काम कर रहा था, कि मिशनरी का कैसा होता है मिशनरी काम, ये बहुत बड़ी आशीष की बात है। और उनके टेस्टिमनी के द्वारा और उनका मिशनरी के काम के द्वारा बहुत आशीषित मिला है। और हम उनके लिए प्रार्थना करते हैं और वो भी हमारे लिए प्रार्थना करें। और विशेष करके हमारा सेवकाई के लिए कल को 2 जगह में जाना है, उनके लिए और रेंटेड हाउस के लिए आप प्रार्थना करना सर। थैंक यू। No, okay, okay. Pastor Solomon Raju is requesting to that after when he is hearing the word of God, and God is sent him to Nepal in whenever he start the ministry, came to Christ. He called him to go to the Nepal as a missionary, and that time he went to Nepal and work as a missionary in Nepal country. And that is a great privilege God given to him. And now he's remembering all the days. And that is a missionary, as a missionary God sent him to Nepal. That is a great blessing in his life, and he remained the days, and he's praising God. And thank you. And he's very much happy to join your meeting, join you as a meeting and hear the God's word from you. And thank you so much. And last week he went to another place, he not joined in this meeting, and he is not joining in the brother Jacob's meeting. And this day God allow him to join, but he is praising God, and because God allow him to join this meeting and hear the God's word. Thank you so much, sister, for taking your valuable time and coming among us and sharing the God's word. We are encouraged to be as a missionaries, to going to other places, other villages, other states, other countries for the glory of God. Amen. Amen. అన్న ప్రైజ్ అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. Anna, అన్న Vandana. ప్రైజ్ లార్డ్ అన్నా. మా పిల్లల కోసం కొద్ది ప్రార్థన చేయమండి మేడం గారికి. Anna, okay, okay. మా పిల్లలు ప్రైజ్ లార్డ్ అని ప్రైజ్ లార్డ్ మామ్ చెప్పండి. Praise the Lord. Yes. ప్రైజ్ లార్డ్ అన్న. Praise the Lord. They are all telling praise the Lord to you. Yes, praise the Lord. Hallelujah.
Yeah. ప్రైజ్ Please లార్డ్. pray Beautiful. for the children. Please pray for Yeah. these orphan children, and God will bless them, and God will give them wisdom in their education and protect them. Sure. Amen. Let me pray right now. Yes, sir. Yes, Jesus. I Yes. put Pastor David's children before you right now. Right now, Jesus. I give them to you. I give them into your hands, Father. I lift them up, Jesus, up in the spirit to your throne. I ask that you would be their father, be their mother, be everything for them that they need. And I pray that you would give them health and that you would provide for them, give them food and everything they need. And I pray that you would give them wisdom and help them to learn, help them to be very intelligent and to serve you, Jesus. We thank you that you have saved their lives, Amen. that you have saved their lives and you have a plan for their lives. In Jesus' mighty name, amen. 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 Thank you. Thank you, ma'am. Thank you, ma'am. Amen. Yes, Thank you. you're welcome. అన్నా నా ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. జస్ట్ ఒక్క నిమిషం అన్న. సిస్టర్ ప్రైజ్ లార్డ్ అమ్మ ప్రైజ్ లార్డ్. సిస్టర్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అమ్మ ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. అన్న ఈరోజు వాక్యము చాలా బాగుందన్న. శశి గారి సాక్ష్యము, ఆ తర్వాత ఈ ప్రత్యక్ష గొప్పము మందసం గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేశారన్న. చాలా సంతోషం అన్న. తర్వాత ఒక మిషనరీ గారన్న, ఇది మనకి ఏజెన్సీ ప్రాంతంలో 1920 సంవత్సరంలో 1920 అన్న, ఆ సంవత్సరంలో ఫాదర్ హయ్యర్ గారని ఆయన మిషనరీగా ఏజెన్సీ ప్రాంతం వచ్చారన్న 1920 సంవత్సరంలో. అవునన్న. ఆయన వచ్చేటప్పుడు ఈ ప్రాంత ఏజెన్సీలో టైగర్స్ ఎక్కువ తిరిగాయన్న. తర్వాత టైగర్స్ ఎక్కువ అవునన్న. నా గుర్రం మీద వచ్చి లో ప్రజలు చెప్పేవాళ్ళు, గుర్రం మీద వచ్చి ఏజెన్సీ అంతా లోదరన్ సంఘాలు స్థాపించారన్న ఫాదర్ హయ్యర్ గారిని. ఆయన ఇతర ఏజెన్సీలు అలాగే ఉండిపోయిందన్న. ఇప్పుడు కూడా ఆయన కట్టిన సంఘాల్లో నేను కూడా చిన్న పరిచర్య నేను చేశానన్న. తర్వాత నేను వేరైపోయి ఇప్పుడు చిన్న పరిచర్య ప్రారంభించుకున్నాను. ఫాదర్ హయ్యర్ గారు ఏజెన్సీ ప్రాంతంలో గొప్ప పరిచర్య చేశారన్న ఈ తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో. ఆయన చరిత్ర మారుమోగుతూ ఉంటది. ఆయన తలుచుకుని ఆయన గుర్తులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆయన మీటింగ్ పెట్టిన 1920 సంవత్సరంలో ఆయన చింత చెట్టు కింద మీటింగ్ పెట్టి ప్రజలందరినీ అక్కడ ఆ రోజుల్లో ఉన్న ప్రజల్ని పోగు చేసి వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చి, తర్వాత వాళ్ళకి చక్కని విషయాలు తెలియజేసి ప్రభువులకు నడిపించిన ఆ చరిత్ర అంతా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఫాదర్ హయ్యర్ గారితో ఉందన్న. ఆయన ఈ రోజు తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. సిస్టర్ గారు ఆ మిషనరీస్ విషయం తెలియజేసినప్పుడు నాకు ఆ మాట గుర్తుకొచ్చిందన్న. ఫాదర్ హయ్యర్ గారైనా 1920 సంవత్సరంలో ఈ ప్రాంతానికి ఏజెన్సీ ప్రాంతం వచ్చి అనేక సంఘాలు కట్టారన్న. ఆ సంఘాలు ఇప్పుడు డెవలప్ అయ్యి ఇప్పుడు ఏజెన్సీలో చాలా ప్రాంతంలో దేవుని నామము విస్తరించడానికి సహకరించిందన్న, దోహదపడిందని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న. Pastor Baburao is telling, and whenever you sharing your testimony, he is really very much encouraged and thanking God for sending you among us and sharing your testimony, sharing the word of God and encouraging us. And whenever he hearing about missionaries, and he remind about his the one missionary Father Higher came to in 1920 in his area and sharing the word of God. And he's in that time the tribal area full of wild animals, but in that wild animals he is very strong and came on the horse and sharing the word of God to many people. And through that only, and now the Christianity is spread all over his village because of Father Higher came to this sacrificially, came to India and East Godavari and tribal areas. Because of that many churches was planted in this area, and through him and also Baburao also as a part of the church and working as a part of the church as a God's child, and have the opportunity to do that. And he know about Father Higher, and God reminds him to whenever you said about missionaries, God reminds Father Higher and praising God. And thank you so much for sharing the wonderful message. Amen. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు. సిస్టర్ జీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.
అన్న ఈరోజు వాక్యం చాలా బాగుందన్న. నాది కట్ అయిపోతూ ఉంది, విన్నాను. అన్న అయినప్పటికీ మా ఛత్తీస్గఢ్ గురించి ప్రార్థన చేయించండి అన్న, నా చర్చి గురించి ప్రార్థన చేయించండి. అలాగే ఇక్కడ చాలా ప్రాసిక్యూషన్ అవుతుందండి, చాలా మందిని గరి వాపసు చేస్తున్నారు. మాకు సువార్త విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయన్న, ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ్ వారికి. తర్వాత నాకు ఒక ప్రొజెక్టర్ కావాలన్నా సువార్త విషయమే. మేమైనప్పటికీ సువార్త ఆగటం లేదన్నా. ప్రతి వారిని ఇక్కడ మరాఠీస్ ఉన్నారు, పంజాబీస్ ఉన్నారు, బంగాలీస్ ఎక్కువ ఉన్నారన్న. వాళ్ళకి వాళ్ళ భాషలో చెప్పడానికి సహాయపడుతుంది. కొంచెం ప్రార్థన చేయించండి అన్న. మా చర్చి గురించి కూడా ప్రార్థన చేయించండి, మా పిల్లల గురించి కూడా ప్రార్థన చేయించండి అన్న. ఇలాంటి మిషనరీలు రావటం ద్వారాగా అనేక మంది మిషనరీలు నా దగ్గర కూడా వస్తుంటారు. ఆ మిషనరీల ద్వారాగా అండి మేము అనేక విధాలైనటువంటి మరి వాళ్ళ అనుభవాలు తెలుసుకుని దేవుల్లో ఇంకా బలపడుతూ ఉంటాం. హ్యాండ్సప్ మరి సిస్టర్ గారికి మిషనరీగా వచ్చినందుకు, మరి ఇలా పరిచయం అయినందుకు మీ జూమ్ ద్వారాగా నేను ఎంతో ఆనందపడుతున్నా అన్న. ఆమేన్. సిస్టర్ గారికి విషయం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది Praise లార్డ్. the Lord. Pastor Ebenezer is telling, ఆ and ప్రైజ్ today I am very much encouraged to hear the word of God, and like that. Many times the many missionaries coming to his very dangerous places in his area in Chhattisgarh, and in very deeper tribal areas also, many missionaries coming and sharing the word of God, sharing the love of God in these times, and they are coming and going to all the places. We are also fear about to go in that places, and they are also dare to go and spread the gospel and courageously do the work of God, and through the missionary work, missionaries coming to India, many people coming to Christ, and after that hearing about the your testimony and your message, he is very much encouraged and very much blessed through the word of God, and he is requesting to pray for his church and his family, and also in his area many different languages people are staying, and yeah, they don't know the language, but through the projector ministry he want to do the share the word of God in their own language, and showing the pictures, showing the film, Jesus film in their own language, like that he want to do. So please pray God will provide the projector ministry to do and Yes, spread Lord. the God's word in many different villages with the many different language people. Amen. అన్నా ప్రైజ్ లాడ్ అన్నా. Thank you. అన్నా వందనాలమ్మా, వందనాలు అన్నా ప్రైజ్ లాడ్. అమ్మా, వందనాలమ్మా, చెప్పండి. మా ఫ్యామిలీ గురించి సోషల్ వర్క్ విషయంలో ప్రేయర్ చేయించండి, చెప్పండి. అమ్మగారు చెప్పండి. అమ్మగారు చెప్పారు కదా ఇంతకుముందు, అక్కడ అమెరికాలో వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె హిందూగా ఉన్నప్పుడు ఆ, ఆమె పూజ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు ఆమె తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నా అని చెప్పింది కదన్నా. అమ్మా అమ్మా ఆ విషయంలో అయితే మన ఇండియాలో అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళను మెల్లమెల్లగా మన దేవుని గురించి చెప్పి చర్చిలకు నడిపిస్తే చాలా మంది చర్చిలోకి వస్తారు. చాలా మందిని నేను కూడా చూశాను. మా చర్చి, మా సేవ జీవితంలో ఖచ్చితంగా ఇప్పటి వరకు ఒక 10-15 మంది దాకా రావచ్చు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సోషల్ వర్క్ విషయంలో కొంచెము నాకు నా విషయంలో, మా ఫ్యామిలీ విషయంలో ప్రేయర్ చేయమనండి అన్న. నేను గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఆ విషయంలో హెల్ప్ కావాలి. ఆ విషయంలో దేవుడు హెల్ప్ చేయాలని అమ్మగారిని ఆర్థికంగా ఖచ్చితంగా ఆర్థికంగా కావాలని చెప్పేసి అమ్మగారిని ప్రేయర్ చేయమని చెప్పండి. అమ్మ, సోషల్ వర్క్ అంటే ఏం చేస్తున్నారు పాస్టర్ గారు? ఇంట్లోనే చిల్డ్రన్స్ కి విలేజ్లలో చాలా మంది వృద్ధులు, కొడుకులు కోడళ్ళు చేయని వారు ఉంటారు కదా, వాళ్ళకి బ్రోచరీస్ ఇవ్వడము, గవర్నమెంట్ స్కూల్లో కొన్ని బుక్స్ ఇవ్వడము. అంటే కొంతమంది కూలి పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకు బుక్స్ మంచి చదివే పిల్లలు ఉంటారు, వాళ్ళకి బుక్స్ బ్యాగ్స్ అవన్నీ కొనియలేకపోతారు. అలాంటి వాళ్ళకి మనము బుక్స్ కానీ
లేకపోతే ప్యాడ్స్, పెన్స్ అలాంటివి ఇవ్వడము. ఆ మళ్ళీ విలేజ్లలో ఇప్పుడు రోడ్డు పక్కన మండల్లో విలేజ్లలో కానీ రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వడము. ఓకే అమ్మా, ఓకే ఓకే, అర్థమైంది. అంటే అందులో క్రిస్టియన్స్ కే ఇవ్వాలని లేదు, హిందూస్, ముస్లిమ్స్ మన ఏ భేదం లేకుండా అందరికి దేవుని ప్రేమను చూపిస్తూ ఆ విధంగా చేస్తున్నాం. ఓకే అమ్మా, ఓకే, మంచిది, చాలా సంతోషం. Sister Rani is telling, and your message is very much encouraged her. And before that, you tell about that one Hindu woman. You met a Hindu woman in your area and share the word of God and ask her, and like that, sister also doing meeting and many Hindu women, and she had opportunity. God giving his opportunity to share the word of God to her and them and Hindu people, and she gathered many went to many Hindu women's houses, and she lead more than 10 to 15 women to Christ. That is the thing she reminds today. And through this is the personal evangelism is more powerful in our lives. So she want to do more and more personal evangelism, go to house to house, and tell about Jesus Christ, and lead them to Christ. That is the thing he learned today. And please, he is requesting to pray, and please pray for her. And she is doing God's work, and also doing the ministry work, and helping the poor and needy, and poor children, and orphans, and old widows. And please uphold sister in your daily prayers. God will enable her. God will bless her and use her more and more for the glory of God. Amen. Amen. అన్న ఇంకోటి ఏంటంటే మనం అట్లా చేసినప్పుడు హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనే భేదం లేకుండా చేసినప్పుడు వాళ్ళు దేవునిలోకి వచ్చే అవకాశం ఉంటది. అట్లా చేసుకుంటే దేవునిలోకి వచ్చే అవకాశం ఉంటది అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. She's telling, I have no caste difference. There is no Hindu, Muslim, Christian. I love everyone. I show the God's love to every religion, Hindu, Muslim, Christian, all the I have no difference, but I support everyone. And through that I show the love to the Muslims and Hindus, and invite them to Christ, and showing the God's love. That is my motto. That's like she's telling. Praise the Lord. Hallelujah. Please continually pray for sister Sister Rani. Amen. 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 Can I? Does this meeting end at 3:00, or do we have more time? Yes, madam. Now we will end now. Yes, please pray and close this meeting, madam. గుడ్ మార్నింగ్ సార్. ఒక్కసారి నేను మాట్లాడతాను మేడంతో. అమ్మా మేడం, గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. హౌ ఆర్ యు మేడం? Fine. Let's pray. Pray for you. Okay, ma'am. My good name Rita Anand. I have 3 children, 2 babies, 1 son, small children. Yes. My husband pastor. Personally social work, villages. Social work and evangelism. All right. Good. Let me pray for all of you. Amen. Lord Jesus, I just want to put my brother for you. All of those that were on this call from the beginning until now, those that stayed all the way through, and even those that left early, I want to pray for everyone that is doing the good work of God in India. Lord, would you empower them? Would you provide for them? Lord, would you give them the ability, give them the authority to heal the sick, Lord. Give them the authority to open the womb, to pray for people, to be able to have children if they are lacking. I pray, God, that you would shine your light through, that Hindus, Muslims, Buddhists, and whoever else is there, Lord, that they would come to you, Father. Lord, I pray that your kingdom would grow and that your glory would fill the whole earth. Lord, I thank you for the wonderful work you are doing in India. There are many, 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 many Christians, and we're so thankful, but still there are many that don't know you.
And so we pray, God, that you would just help us to reach them all. Pray that you would give the provision that we need. Help us to be faithful with what we have. I pray that whatever we have, that you would multiply it. Lord, multiply what we have so that we can reach more and more people. Thank you for your goodness. Lord, thank you for each one. May they be blessed. May they know your word. May they come to know you fully. In Jesus' mighty name. Amen. 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 Thank you so much, sister. Thank you so much, sister, for all your prayers for all of us. We really blessed through your message and your prayers, ma'am. Thank you. We will Thank you. we will meet you on Monday. Yes, ma'am. Yes. Monday. అన్నా Yes, ma'am. Yes. Okay, madam. Thank you. Praise the Lord. అన్నా Yeah. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.